యొక్క ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు. ఈరోజు నీకు ఒక బలమైన వాగ్దానమును నా ప్రభు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాగ్దానమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనములో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికి వాటిని పంపించును. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచేహో నేను అంటా ఉన్నాడు. చూడండి, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తాను. చూడండి, మానసిక రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు, అది పాప రోగం కావచ్చు, ఏ రోగమైనా సరే ఈరోజు బాధపడతా ఉన్నావు, కానీ నా ప్రభువు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రోగంను తీసివేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ద్వేషించే వారికి ఆ రోగం నేను ఇస్తాను, కానీ నేను బాగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నవా, బలహీనతతో ఉన్నవా, ఆయన వాగ్దానం నమ్ము, ప్రార్థించు, ప్రభుని స్తుతించు. ఆయన అద్భుత కార్యాలను చూడబోతూ ఉన్నావు. గాడ్ బ్లెస్ యూ.